హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ వ్లాగ్స్. షన్వి, టైం 8 PM అయింది. డిన్నర్ ఏమన్నా స్పెషల్గా తిందామా? స్పెషలా? వైట్ సాస్ పాస్తా ఓకేనా? ఓకే, ఇంకా లేట్ ఎందుకు, చేసేద్దాం, చూసేయండి. నేనైతే 100 గ్రామ్స్ పాస్తాలో హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. పాస్తా స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం. బాయిల్ చేసుకున్న పాస్తాని అయితే సపరేట్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు వైట్ సాస్ కోసం మనం ఒక 1 స్పూన్ ఆఫ్ బటర్, అలాగే ఒక 2 స్పూన్స్ ఆఫ్ మైదా అయితే యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా విస్కర్తో అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బాగా ఉండలు లేకుండా రావడానికి బాగా మిక్స్ చేసుకోవాలి. అది కుక్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మైదా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లైట్గా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. ఇప్పుడు ఒక 100 ml ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. మిల్కే యాడ్ చేసుకోవాలి సాస్ కోసం. ఇప్పుడు మిల్క్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఒక 4 స్లైసెస్ ఆఫ్ చీజ్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 4 స్లైసెస్ ఆఫ్ చీజ్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సాస్ ప్రిపేర్ చేసేంత వరకు మనకి విస్కర్ బాగా యూజ్ అవుతుంది. ఫుల్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాస్తా బాయిలింగ్ ఇంకా వైట్ సాస్ ప్రిపరేషన్ చూసారు కదా. ఇప్పుడు పాస్తా రెడీయింగ్ కోసం ఇంకా వెజ్జెస్ యాడ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా చూసేయండి. ప్యాన్ హీట్ చేసుకుని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు చాప్ చేసుకున్నది అయితే యాడ్ చేసుకోవాలి. గార్లిక్ ఫ్రై అయిన తర్వాత 1 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ అయితే చాప్ చేసుకున్నది వేసుకోవాలి. ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి మనం. ఆనియన్స్ ఫుల్గా ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న వెజ్జెస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ అయితే యాడ్ చేసుకున్నాను. వెజ్జెస్ యాడ్ చేసిన తర్వాత కూడా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. వెజ్జెస్ కుక్ అవ్వడం కోసం ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. హై ఫ్లేమ్లో టాస్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ మిక్స్ చేసుకుంటూనే ఉండాలి మనం. వెజ్జీస్ 80% కుక్ అయ్యాక బాయిల్ చేసుకున్న పాస్తాని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే వైట్ సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. వన్స్ వైట్ సాస్ యాడ్ చేసిన తర్వాత ఒక 50 ml ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. పాస్తా ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. వన్స్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అదొక క్రీమీ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఎంజాయ్ ది ఫ్లేవర్. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ అయితే ఇంకా యమ్మీగా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, ట్రై చేసేసేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.